హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ని దాదాపు చాలామంది ఒకే రకంగా చేస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న మార్పులతోనే ఎగ్ ఆమ్లెట్ చేస్తూ ఉంటారు. అలాగే నేను నాకు నచ్చే విధానంలో ఎగ్ ఆమ్లెట్ని చూపించబోతున్నాను. ఇక్కడ నేను 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. 2 ఎగ్స్ని పగలగొట్టి ఒక బౌల్లోకి వేశాను. ఇప్పుడు ఈ 2 ఎగ్స్ని బాగా కలపాలి. ఈ విధంగా 2 ఎగ్స్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి నేను హాఫ్ ఆనియన్ని కట్ చేసి వేశాను. ఇంకొక హాఫ్ ఆనియన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేశాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 2 టేబుల్ స్పూన్ కారంను వేశాను. ఇందులోని సాల్ట్, పసుపు, కారం మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అలాగే ఇందులో కొత్తిమీరని కట్ చేసి వేయాలి. కొత్తిమీర మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. కొత్తిమీర పడితే ఆమ్లెట్ టేస్టే వేరండి. ఈ కొత్తిమీరని వేయడం వల్ల ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ కోసం స్టవ్ పైన బాండి పెట్టండి. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని పోయండి. ఇందులో ఆయిల్ని బాండీకి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం కలుపుకున్న వాటిని ఇందులో వేయండి. ఇలాగా ఆమ్లెట్ని వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకొక హాఫ్ ఆనియన్ని కట్ చేసి పైన వేశాను. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇంకొంచెం వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఆమ్లెట్ టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి 2 మినిట్స్ కుక్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత ఈ ఆమ్లెట్ కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఆమ్లెట్ని టర్న్ చేయాలి. మళ్ళీ రెండవ వైపు కూడా 2 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఓసారి ఇలా ఆమ్లెట్ని ట్రై చేయండి. ఇలా వేడి వేడి అన్నంలో సాంబార్లో ఆమ్లెట్ తింటే గనక చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఓసారి ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.